'చిక్రీ' సాంగ్ గూడా మొత్తం సెట్టేనా సార్? లేకపోతే లేదండి. పర్టిక్యులర్ లొకేషన్‌కెళ్లారా? ఇన్ ద జర్నీ ఆఫ్ ఫిల్మ్ డిజైన్ హ్మ్. ఏదున్నా అన్ని ఇంటీరియర్స్ ఉండవు. హ్మ్. ఎక్స్‌టీరియర్స్ ఉంటాయి, ఇంటీరియర్స్ ఉంటాయి. అండ్ దేర్ ఈస్ ఏ కనెక్షన్స్. హ్మ్. లైక్ ఇక్కడి నుంచి ఇక్కడికెళ్తే ఇది ఉంటుంది. లేదా ఇక్కడి ఓకే. నుంచి ఇక్కడికెళ్తే ఒక ట్రావెల్ ఏదైతే ఉంటదో జనరల్‌గా లొకేషన్ టు లొకేషన్ అవ్వచ్చు. ఓవరాల్ ఫిల్మ్ జర్నీ ఏదైతే ఉంటదో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ యూ నీడ్ సమ్ కనెక్షన్స్. హ్మ్. సో, అది ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఖచ్చితంగా వి హాడ్ టు గో ఎక్స్‌ట్రీమ్ వైడ్స్ అండ్ ఓకే. ఆ లైవ్ లొకేషన్ కనెక్టివిటీ తీసుకురావాల్సొస్తది. ఖచ్చితంగా అంటే హౌ ఉండాలి. లైఫ్ స్టైల్ ఏంటి అనేది తెలియాలంటే. హ్మ్. హ్మ్. సో, ఆ ఎస్టాబ్లిష్‌మెంట్స్ అవన్నీ వి థాట్ లైక్ దట్ కుడ్ బి బెటర్ పాసిబుల్ టు గో ఎక్స్‌ట్రీమ్ వైడ్స్ ఓన్లీ ఇన్ సాంగ్స్. ఓకే. సో, అందుకోసం 'చిక్రీ' సాంగ్ వాస్ షాట్ వెరీ మచ్ ఆన్ లైవ్ లొకేషన్స్. హ్మ్. అది ఓకే. కొండ ఏదైతే ఉంది వేర్ యూ సా సమ్ ఆ! 36 కరెక్ట్. వాటర్ ఫాల్స్ కరెక్ట్. అది ఆహ్, పూణే. హ్మ్. ఓకే. అండ్ చరణ్ గారిది చిన్న వాటర్ ఫాల్ లాగా ఉండి అవును. ఈ వాటర్ ఫాల్ ట్రాక్ ఒస్తుంది. ఎపిసోడ్ అండ్ ఫారెస్ట్ సీన్స్ అండ్ ఆల్ అండ్ ఫ్యూ చిక్రీలో ఉండే ఫారెస్ట్‌లో దోస్ ఆర్ ఆల్ ట్రావెల్ రియల్. రియల్ ఫారెస్ట్స్ అండి. ఓకే. వి వెంట్ టు శ్రీలంక అండ్ షాట్. హ్మ్. బికాజ్ ఇండియాలో సిట్యుయేషన్ ఏంటంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ టు గెట్ ఫారెస్ట్ పర్మిషన్స్. కరెక్ట్. సో, అందుకోసం వి హాడ్ టు గో టు శ్రీలంక.